ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఆ మినిస్ట్రీ మీద కూడా మనం పట్టు సాధించగలిగితే మంచి నిధులు మనం తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు చూడండి, ఏ అలయన్స్ లో ఉన్నప్పుడు 2, 3, 4 ఎన్ని మినిస్ట్రీలు వచ్చినా సరే ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ మనకు బయట ఉంటాయి. సో ఆ మినిస్ట్రీస్ తో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అనేదే చాలా ముఖ్యమైనటువంటిది. అందులో మాత్రం 10 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అందరు మంత్రుల్ని కలిసేవాడిని, చాలా పార్టీల్లో చాలా ఎంపీలు నేను కలిసేవాడిని. సో వ్యక్తిగతంగా మంచి రిలేషన్స్ అందరితో కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖతో కూడా చాలా మంచి పరిచయం అందరితో కూడా ఉంది. కాబట్టి మిగిలిన డిపార్ట్మెంట్స్ తో కూడా బహుశా అర్బన్ డెవలప్మెంట్ గానీ, వాటర్ రిసోర్సెస్ గానీ, పోర్ట్స్ గానీ అలాంటివి ఏవైనా ఒక సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకునేటటువంటి పరిచయం నాకు ఉంది. కాబట్టి నేను ప్రజలకి ధైర్యంగా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ఒక మంచి అవకాశం ఉంది. మనకు కూడా గౌరవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంతమైనటువంటి గౌరవం ఈరోజు మోదీ గారు కూడా ఇస్తున్నారు. రేపు ప్రమాణ స్వీకారం కూడా స్వయంగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు. సో ఆ గౌరవాన్ని మనం సద్వినియోగం చేసుకుని మిగిలిన డిపార్ట్మెంట్స్ తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. ఈరోజు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు, పెమ్మసాని గారు ఢిల్లీలో ఉన్నారనంటే కేవలం మా డిపార్ట్మెంట్స్ వరకే కాదు మా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీ డిపార్ట్మెంట్స్ ని, మీ తాలూకా ఏరియాని మీరు చూసుకుంటూనే రాష్ట్రానికి సంబంధించి మిగిలిన డిపార్ట్మెంట్స్ ను కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని. సో అది కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తాం. మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని రాష్ట్రానికి న్యాయం చేస్తాం. యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ గా ఉన్నారు. సో ఎట్లాంటి సేవలు అందించబోతున్నారు? ఏమన్నా టాస్క్ పెట్టుకున్నారా మీ మార్క్ చూపించడానికి? ఎస్, డెఫినెట్ గా ఇది ఒక ఎడిషనల్ గా ఇది ఒక కితాబ్ లాగా వచ్చింది, యంగెస్ట్ మినిస్టర్ అని. దాన్ని మనస్ఫూర్తిగా ఆనందంగా స్వీకరిస్తున్నాను. అది అదే రకంగా ఒక రికార్డు లాగా ఉన్నా సరే అది అదనంగా బాధ్యత కూడా ఉంది. అందరి దృష్టి ఉంటుంది, ఆ యంగ్ మెంబర్ ఎక్కడున్నాడు, ఆ యంగ్ కేబినెట్ మినిస్టర్ ఎక్కడున్నాడు అని అందరి దృష్టి కూడా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఒక మంచి మార్క్ వదలాలనేదే నా తాలూకు ఆలోచన. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో చాలా పెద్ద స్కోప్ ఉంది. కానీ ఎప్పుడు కూడా మీరు చూస్తారు, మినిస్టర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఆ మినిస్ట్రీ ఏ రకంగా నడుస్తుందనేది. ఇదే ఢిల్లీలో ఉన్నటువంటి చర్చ కూడా ఎంతతో మాట్లాడినా, ఐఏఎస్ సీనియర్ అధికారులతో మాట్లాడుతున్నాను, ఇతర మంత్రులతో మాట్లాడుతున్నాను. సో నువ్వు ఎలా డ్రైవ్ చేస్తే ఈ మినిస్ట్రీ అంత పెద్ద స్కోప్ లో ముందుకు నడుస్తుందనే ఐడియా చెప్తున్నారు. కాబట్టి నేను అది ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా అదొక ఛాలెంజ్ గా తీసుకొని ఈ మినిస్ట్రీని అన్ని విధాలుగా ఒక ప్రైమ్ మినిస్ట్రీగా తయారు చేయడానికి, ఉన్న వాటిల్లో ఒక ప్రధానమైనటువంటి మినిస్ట్రీగా తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. పక్క తెలుగు రాష్ట్రం నుంచి కూడా కొన్ని Yes. వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కొత్తగూడెం ఇలాంటివి. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ తప్ప ఇంకో ఎయిర్పోర్టే లేదు. నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఈ రోజు మన న్యూస్ లో కూడా చూశాను, కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మా తెలంగాణ రాష్ట్రానికి కూడా మన సోదరుడు రామ్మోహన్ తాలూకా సహకారం తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని, ఆ అనుబంధం ఎప్పుడు కూడా మనం కొనసాగించాలి. ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా అది కొనసాగించే అవకాశం దక్కింది. మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది. కాబట్టి నేను తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాను. అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి మాకున్నటువంటి సహచార మంత్రివర్గం గాని, లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు గాని, వాళ్ళ తరపున కూడా ఏది వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అందుకే గతంలో ఏం జరిగాయనేది కొంత తెలుసుకోవడానికే మరి ప్రీవియస్ మినిస్టర్ గా సింధియా గారు ఉంటే ఆయన కూడా కలుసుకొని మరి గతంలో ఏ రకంగా ఈ కార్యక్రమాలు జరిగాయి ఒక ఇన్పుట్ ఆయనతో తీసుకొని మరి భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తాను. ఎల్లుండి మోస్ట్లీ ఛార్జ్ తీసుకోవచ్చు. సో ఎల్లుండి తర్వాత ఇన్ డెప్త్ గా రివ్యూ మీటింగ్ పెట్టుకొని మిగిలిన విషయాలు ఇంకా ఇన్ డెప్త్ గా మీ అందరికీ తెలియజేస్తాను. బీజేపీ అలాగే టీడీపీ కూటమికి ఇచ్చిన పోర్ట్ఫోలియోతో ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ఎట్లా చూస్తున్నారు? అదే నేను అంటున్నాను, నేను ఇందాక ఎందుకన్నాను, 30 మంది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మంత్రులు ఉన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ చేసిన అన్యాయం చూసుకుంటే 30 మంత్రులు మనకు ఉండాలి. మీరు రాష్ట్ర అభివృద్ధి అడిగారు ఎలా చేస్తారని. రాష్ట్ర అభివృద్ధి ఈ రోజు నాకు అడిగితే 30 మంత్రులు నాకు ఇవ్వాలని అంటాను. 30 మంత్రులు సాధ్యం కాదు. ఏదో 1, 2, 3, 4 ఎన్నో కొన్ని వస్తాయి. కానీ మిగతా మంత్రులు ఏంటి, ఎప్పుడైనా కోఆర్డినేట్ చేసుకోవాలి. అందుకనే నా రాష్ట్ర ప్రజలకి నేను అనేది ఏంటంటే, మీకు వ్యక్తిగతంగా ఏ ఆలోచనలు ఉన్నా సరే, రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడనంటే అన్ని మంత్రిత్వ శాఖలు మన దగ్గర ఉన్నాయనే నమ్మకం మీరు పెట్టుకోండి. నేను కోఆర్డినేట్ చేసుకుంటాను. ఏ సమస్య మంత్రి దగ్గర ఉన్నా సరే నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని రాష్ట్రానికి న్యాయం చేయడానికి నేను పనిచేస్తాను. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు కేంద్రం తరపున ఉన్నాయనేది నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. 10 సంవత్సరాలు ఆ విషయాల మీదే పదే పార్లమెంట్ లో మాట్లాడాం, మంత్రులతో కలిశాం. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ తాలూకా విషయం నాకు తెలుసు. ఈ రోజు అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, గౌరవిస్తున్నారు కాబట్టి అవన్నీ పరిష్కరించే అవకాశం దక్కింది. ఈ రోజు ఎక్కువ మాట్లాడుకునే కంటే 5 సంవత్సరాలు మా పాలసీ, టీడీపీ ఎన్డీఏ పాలసీ ఏంటంటే పని చేసి చూపిద్దాం, ప్రజల దగ్గర మన్నలు పొందాం. అది మా పాలసీ. నేను 2 నిమిషాలు
టైం ఇవ్వండి, నేను భవిష్యత్తులో ఎంత నెంబరో మేము తీసుకొని వస్తామని చెప్పి స్పీకర్ గారికి ఆ రోజు రిక్వెస్ట్ చేశారు. నాకు తెలియలేదు, స్పీకర్ గారితో పాటు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అది బలంగా విన్నారని. ఆ రోజు 3 నుంచి ఈ రోజు సుమారు 16 మంది తెలుగుదేశం, 21 మంది ఎన్డీఏ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గెలిపించారనంటే నేను ముందుగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఆ రోజు అనుకున్నాం, ఆ రోజు ఆ 2 నిమిషాల కోసం ఆ మాట అన్నాను. ఈ రోజు మొత్తం బాధ్యత మా మీద అప్పచెప్పారు. రికార్డు స్థాయిలో దేశ రాజకీయాల్లో ఊహించినటువంటి విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిపించారు. అది మా మీద ఎంతో పెద్ద బాధ్యత పెట్టింది. మా మేనిఫెస్టో, మేము ఇచ్చిన హామీలు, అలాగే ఈ రోజు రాష్ట్రానికి ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా తీర్చడానికే ఈ బాధ్యతని వినియోగిస్తాం. అతిపెద్ద మినిస్ట్రీలో ఒకటి, చాలా స్కోప్, చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి మినిస్ట్రీ. అలాంటి మినిస్ట్రీ అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి కేబినెట్ మంత్రిగా నా మీద మోదీ గారు పెట్టినందుకు ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మా అమ్మగారు, మరి మా సతీమణి, మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, ఇలా చెప్పడానికి చాలా మంది ఉన్నారు. ఎందుకనంటే ఈ స్థానం చిన్న స్థానం కాదు. భారతదేశంలో ఒక కేంద్ర మంత్రిగా ఈరోజు మనం ఉన్నామనంటే ఆ స్థానం కల్పించడానికి కొన్ని లక్షల మంది, వేలాది మంది ఈరోజు దానికి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నేను తలుచుకోవాల్సినటువంటిది మా తండ్రి ఎర్రనాయుడు గారు. ఆయనకి కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఆయన ఆశీస్సులు నాకు అందిస్తూనే ఉన్నారు. ఆయన ఒక మంచి ఫౌండేషన్ వేసి నాకు రాజకీయంగా ముందుకు నడవడానికి ఒక బలమైనటువంటి మార్గాన్ని నా ముందు ఉంచారు. కాబట్టి మరి ఎర్రనాయుడు గారు పైనుండి నాకు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నందుకు మా నాన్నగారికి కూడా మరొకసారి నేను స్మరించుకుంటున్నాను.